హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే మనకి తెలంగాణలో ఇంకా లాస్ట్ బోనాలన్నమాట. మా దగ్గర కూడా ఉన్నాయి, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. వాళ్ళు పిలిచారు, ఇంకా వెళ్తున్నామండి. ఇంకా చుట్టాలందరూ కూడా వస్తున్నారనమాట. ఇంకా టిఫిన్కి అయితే వచ్చామన్నారు, కానీ పిల్లలు ఆకలిని ఏడుస్తారు కదా, అంతసేపు అంటే జర్నీకే 1 అవర్ పడుతుంది. అందుకని చెప్పేసి మ్యాగీ చేసేసాను అనమాట, ఫాస్ట్గా అయిపోతుందని. ఇవి స్నానాలు చేసేసుకుని మ్యాగీ తినేసి ఇంకా గ్లాస్ వచ్చి నలుగురు కూడా. నేను కూడా ఈ మధ్యన ఆకలికి తట్టుకోలేకపోతున్నానండి. ఎక్కువ మనం చేసే పని ఏంటంటే ఎక్కువ వాగాలన్నమాట. ఎక్కువ వాగితే ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది. అందుకు నాకు ఈ మధ్యన కూడా నేను ఉండలేకపోతున్నాను ఏమి తినకుండా. కొంచెమైనా తింటే కొద్దిగా ఓపిక వస్తుంది. అందుకని చెప్పేసి నేను కూడా మొత్తం 4 గ్లాసులు, అదే 4 బౌల్స్ వరకు అయితే అయింది. 2 మ్యాగీ కాదు, మ్యాగీ వద్దంటున్నారు కదా, హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఇంకా తర్వాత రెడీ అయిపోయామండి. నేనైతే పిల్లల కోసం మళ్ళీ ఇంకొక జత డ్రెస్ అయితే తీసుకెళ్తున్నాను. నేను ఒక శారీ తీసుకెళ్తున్నాను. శారీస్ అయితే ఈ మధ్య నేనేమి కొత్త శారీస్ ఏమి లేవండి, కానీ తీసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా పండగల సీజన్ కదా, వ్రతానికి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అది మీషోలోనే తీసేసుకుందాం అనుకుంటున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి, చాలా మంచి క్వాలిటీ. చూసినప్పుడు ఏదైనా నచ్చితే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. దానికి మళ్ళీ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చూస్తున్నాను. సో మీకు ఏదైనా మంచి శారీ కనిపిస్తే కోడ్ కొంచెం మెన్షన్ చేయండి, ఏమనుకోకుండా. నేను చెక్ చేసుకుని నచ్చితే వెంటనే తీసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు శారీ కట్టుకుని వెళ్తే బండి మీద కూర్చోలేమండి, పడిపోతాము. పిల్లలు పెద్దగా అయ్యారు కదా, అందుకుని. అయితే మార్నింగ్ 4కి లేచానండి. 4కి లేచి సేల్ ఉందనమాట, మహా సేలు. ఒక 3 వీడియోలు పోస్ట్ చేసుకున్నాను. మీకు ఒక లాంగ్ వీడియో కూడా రిలీజ్ చేసేసి టైం పెట్టేసి బయలుదేరిపోయాము. ఇప్పుడు అది ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. నేనేమో టైం అయిపోతుంది ఇంకెంతసేపు అని. జుట్టు అయితే అస్సలు ఆరలేదండి, అలా వాటర్ కారుతానే ఉన్నాయి. ఇంకా సర్లే ఇంటి దగ్గర చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిందనమాట. ఇంక ఇంటి దగ్గర గుడికి వెళ్ళి అక్కడ కొంచెం కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడి నుంచి అలా బయలుదేరిపోయాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ డ్రెస్ లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ సంక్రాంతి కోసం తీసుకున్నాను అనమాట. బాగుంది. మీషోలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాం, కానీ మీషోది కాదు అది. దీనికోసం మళ్ళీ చున్నీ సపరేట్గా, లెగ్గిన్ సపరేట్గా. లెగ్గిన్ ఈ మధ్య నేను మానేశానండి వేసుకుంటాం, ఇచ్చింగ్ చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా ప్లాజోలు ఎక్కువ వాడుతున్నాను అనమాట. ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరదామని ఇంక ఇదంతా ఇక సెట్ చేసుకున్నాం. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అమ్మమ్మ ఇల్లు కానీ మా వాళ్ళు అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారండి. గుడి పక్కనే అనమాట. ఇంకా అందుకని నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాయి. దర్శనం కూడా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. వీడియోలు ఎంత అనేది కొంచెం మేబీ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని పనులు, అందరూ నలుగురు 4 పనులు చేసేసరికి వీడియో షూటింగ్ చేయడానికి బాగోదు కదా, ప్రతిదీ వీడియో షూట్ చేస్తే. అందుకని చెప్పి చేయలేదన్నమాట. ఇంకా మధ్యలో పెట్రోల్ కొట్టించుకుని అసలు ఎంత బాగుంటుందంటే క్లైమేట్ వీళ్ళ దగ్గర. మనం ఏదైనా లాంగ్ జర్నీకి వెళ్తే ఎంత ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతామండి. చాలా చల్లగా ఉంటుంది అనమాట కొండ ప్రదేశము. ఇదివరకు అయితే ఇవేమి ఉండేవి కాదు. నేను 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఫ్లాట్ కొనేసుకున్నారు. తర్వాత ఇక్కడ మేము ఫ్లాట్ కొన్న ఒక 5 ఇయర్స్కి ఇక్కడ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందనమాట. ఇదిగోండి మొత్తం కూడా ఎంత బాగా చేశారంటే ఒక చాలామందిని పిలిచామన్నమాట. మా బాబాయ్ వాళ్ళు పిలిచారు మాతో పాటు. ఇంకా చుట్టాలను పిలిచేసరికి బయట పెట్టేసాము. ఇంకా స్టవ్ ఇంట్లో ఉంటే సెట్ కాదని. మా చిన్నమ్మమ్మ గారెలు వేస్తుంది, ఎంత సింపుల్గా వేసేసిందో. ఈ గారెలు నార్మల్ పప్పు కాదండి, పొట్టుపప్పు. అందుకనే పఫీగా వచ్చినాయి అనమాట. పొట్టుపప్పు ఈయన తెస్తా అన్నారు, కానీ చాలా టైం పడుతుంది అదంతా కడగడానికి. పొట్టుతో పాటు వేసేసామనుకోండి నూనె లాగేస్తుందంట, పొట్టు తీసేయాలంట. ఎంతో కొంత కొంచెం ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ ఉండాలి కూడా కొంచెం. పొట్టు కూడా మంచిదే కదా పొట్టుపప్పు అనేది, కానీ మన గార్లకి సెట్ కాదనమాట, ఆయిల్ లాగేస్తుంది. ఈసారి నేను తెప్పిస్తాను పొట్టుపప్పు. నూనె ఇంకా కాగలేదు. నూనె కాకపోయినా కూడా మనకి ఈ ఆయిల్ అయితే లాగేస్తుంది అనమాట. ఎంత ఈజీగా వేసేస్తుందో చూడండి. ఇలా పెట్టేసుకుని అసలు నాకు రాదు, అట్ల కాడ మీద వేస్తాను నేను. ఇలా పెట్టేసుకుని దీంట్లోనే ఒక 10 పట్టేస్తాయి. పఫీగా ఉంటుంది. మంచిగా ఉబ్బిని ఎంత స్మూత్గా ఉన్నాయో. ఒక 4 గారెలు తెచ్చుకున్నాం మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు.
అమ్మ చీర కూడా పెట్టిందండి, చూపిస్తాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొత్తం దీంట్లోనే ఒక 10 పడినట్టున్నాయి. చాలా సింపుల్గా వేసేసింది. వీడియో ఫాస్ట్ పెట్టలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది తక్కువ ఉంది కదా, 12 మినిట్సే ఉందన్నమాట. మళ్ళీ ఫాస్ట్గా పెట్టాను అనుకోండి, ఏమవుతుందంటే ఇంకా అది ఒక 10 నిమిషాల కంటే తక్కువే వచ్చేస్తుంది. ఇంకా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఇంత తక్కువ వీడియోరా అని. చూసారు ఎలా ఉబ్బుతున్నాయో? ఇదంతా కూడా పొట్టు మినపప్పు వల్లే, నార్మల్ మినపప్పు అయితే ఏం కాదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా రౌండ్గా వచ్చినాయండి. కలర్ కూడా చాలా బాగా వస్తాయి ఈ పొట్టు మినపప్పుతోటి. ఇంకోండి పిండి చూసారు కదా, చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగా వస్తుందో. చిన్న స్టిక్ ఉంటే దాంతో ఇలా తీసుకోవచ్చు చక్కగా. ఇలాగ తీసుకుంటే బాగుంటుంది. కలర్ కూడా బాగా వచ్చినాయి చూడండి. కొంచెం స్పేసియస్గా ఉంటుంది అనమాట, ఇరుకుగా ఉంటుంది ఇల్లు. ఒకసారి మీకు చూపిస్తాలండి. పైన ఒకటి ఉంటుంది 2 రూమ్లు, కింద 2 రూమ్స్ ఉంది, ఒక కిచెన్ ఉంటుంది. పైన మిషన్ ఉంటుంది, ఒక మిషను. చూసారు కదా ఎంత కలర్ వచ్చేసినాయో. నేను వీడియో ఇంకా ఫాస్ట్గా పెట్టలేదండి, పెట్టుంటే ఇంకా ఇంత ఉండదన్నమాట. తర్వాత చికెన్ కర్రీ, మటన్ కర్రీ అది షూట్ చేయలేదు, భయపడకండి. ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ తినరు కదా, బాగోదని చెప్పేసి షూట్ చేయలేదన్నమాట. వాటర్ తోటి తడుపుకుంటూ మనం వేయాలి, అప్పుడు మాత్రమే మంచిగా జారుతుంది, లేదంటే చేతికి అతుకుపోతుంది. అయిపోయాయండి మొత్తం, ఒక 5-6 పరమాన్నం కూడా చేసింది. ఇంకా కలర్ వచ్చేసింది చూసారా, అలా కలర్ రావాలన్నమాట, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అన్నీ ఇంక ఇప్పుడంతా కూడా శ్రావణ మాసం బోనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ నాదే బిర్యానీ అనమాట. బిర్యానీ అంటే నార్మల్ బగారా రైస్ టైప్లో. ఇప్పుడు గారెలు వేసిన ఆయిల్ ఉంది కదా అది, తర్వాత వచ్చేసి నెయ్యి వేసాము. నెయ్యి వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, స్పైసెస్, ఇదిగో ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. చాలా పొడి పొడిగా వచ్చింది బిర్యానీ. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి, స్పైసెస్ ఉన్నాయి, ఈ స్పైసెస్ కూడా మొత్తం జీడిపప్పుతో సహా వేసేసి ఫ్రై చేసానండి. అంటే అందరం కలిసి చేస్తున్నాంలేండి. దీంట్లో కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెం, ఎక్కువ వేయకుండా. మళ్ళీ పుదీనా కొంతమందికి నచ్చదు, ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం అంతే. వాటర్ వచ్చే మనకి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు మనం నానబెట్టాం కదండి, మనం ఎన్ని గ్లాసులు నానబెట్టామో అన్ని గ్లాసులు, నానబెట్టిన వాటికి గ్లాసే ఇవ్వాలి, ఎక్కువ వేయకూడదు, 1:2 ఇవ్వకూడదు. ఇలాగా ఇది కూడా ఫ్రై చేసేయటమే. ఇలా బాగా డీప్గా ఫ్రై చేసేసి ఉప్పు వేసేసి ఇంకా వాటర్ వేసేసాం అన్నమాట.
చూడండి దీన్ని వాటర్ వేసేసి మరిగిపోయిన తర్వాత ముందు బియ్యం వేయాలంట, బియ్యం వేసి కలిపితే బాగుంటుందంట. కానీ ఇది బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ కలపలేదు. ఇలాగా ఇది 2 కేజెస్ అండి, 2 కేజెస్ బిర్యానీ అనమాట. చూసారా మరుగుతుంది, అదే వాటర్ వేసేసాం. మరిగిన తర్వాత దమ్ పెట్టేయటమే. కొంచెం వాటర్ ఉన్నప్పుడు దమ్ పెట్టేసుకోవాలి మూత పెట్టేసి. ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళామండి. అక్కడ కొన్ని ఫోటోలు దిగాము, అది వీడియో షూట్ చేయలేదు. కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి దమ్ పెట్టేస్తే అయిపోతుంది. బోనాలు ఎత్తుకుని వస్తున్నారండి, ఇంకా అక్కడ కొన్ని ఇంకోండి చాలా బాగుంది. అటు వెళ్తారు గుడి దగ్గరికి, మళ్ళీ అక్కడి నుంచి ఇటు వస్తారనమాట. మళ్ళీ వచ్చే టైం కూడా అయింది. ఈ మధ్యన తక్కువే ఉన్నాయంట, ఇదివరకు అయితే ఇంకెక్కువ ఉంది అంట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ ఏం ఇచ్చిందో చూపిస్తాను మీకు. ఇది జంతుకులు మా మరదలు చేసిందంట, పిల్లలకి కొన్ని ఇచ్చింది. జంతుకులు అప్పడాలన్నమాట, బియ్యం పిండితోటి. తర్వాత వచ్చేసి ఇది సున్నుండ్ల పొడి అంట, నెయ్యి వేసుకుని కలుపుకోమని. ఇంకా ఈయన బిర్యానీ తినలేదు, హెవీగా ఉందని, మధ్యాహ్నం లేట్ అయిపోయిందని. నైట్ మేము దమ్ బిర్యానీ చేసాం, ఇంకా వీడియో షూట్ చేయలేదు. గారెలు, ఇంకా మీకు చీర చూపిస్తాను. ఇది అమ్మ పెట్టిన శారీ, పెద్ద బార్డర్ వచ్చింది చూసారు. ఇప్పుడు అన్నీ కూడా పెద్ద బార్డర్సే ఉంటున్నాయి కదండి, చాలామంది తీసుకున్నారు మా రిలేటివ్స్. అది మీషోలో కనిపించింది ఇది, కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. స్టాక్లోకి వచ్చిన తర్వాత మీకు చెప్తాను. బాగుంది సాఫ్ట్గా శారీ మాత్రం. ఇప్పుడు అందరూ ఇదే కట్టుకుంటున్నారండి, పెద్ద పెద్ద బార్డర్స్ తోటి. మగ్గం వర్క్ బ్లౌజ్ బుక్ చేశాను మీషోలోనే.